ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్ అప్లికేషన్స్. ఈ వీడియోలో మనం కొత్తగా వచ్చిన నోటిఫికేషన్ బ్యాంక్ నోటిఫికేషన్ ఏదైతే ఉందో ఐబీపీఎస్ ప్రొబేషనరీ ఆఫీసర్ పీఓ అండ్ మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టులకి మొత్తం 5208 పోస్టులు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. వాటికి ఏ విధంగా ఆన్లైన్లో అప్లై చేయాలి అనే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ని అయితే ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాము. ఎవరైతే మన ఛానల్కి కొత్త వచ్చారో వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి కనుక క్వాలిఫికేషన్ చూసుకుంటే డిగ్రీ అయితే పాస్ అయితే ఉండాలన్నమాట. అప్లికేషన్లో భాగంగా ఫస్ట్ మీ ఫోన్లో ఆర్ ల్యాప్టాప్లో మీ బ్రౌజర్ని అయితే ఓపెన్ చేయండి. నేనైతే క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా సెర్చ్ చేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా ఐబీపీఎస్ అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత ఈ విధంగా అఫీషియల్ వెబ్సైట్ అయితే వస్తుంది. ఈ ప్రాసెస్ చేసే ముందు మీ యొక్క ఫోన్ అనేది డెస్క్టాప్ మోడ్లో అయితే ఉండాలన్నమాట. ఇక్కడ 3 లైన్స్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసి పైకి స్క్రోల్ చేయాలి. స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ డెస్క్టాప్ సైడ్ ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్, ఒక టిక్ మార్క్. ఇక్కడ టిక్ మార్క్ అయితే ఇచ్చేసేయండి. ఇచ్చిన తర్వాత కొంచెం పైకి స్క్రోల్ చేస్తే ఈ విధంగా వెబ్సైట్ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ మనం ఫస్ట్ వెబ్సైట్ పైన అయితే క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత అఫీషియల్ వెబ్సైట్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది. కొంచెం పైకి అయితే స్క్రోల్ చేయాలి. పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ రీసెట్ అప్డేట్స్ అనేది అయితే క్లియర్గా అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. చూడండి, నేను ఇక్కడ సర్కిల్ చేసి అయితే చూపిస్తున్నాను. ఈ విధంగా అయితే కనిపిస్తుంది. సో ఈ రోజే కొత్తగా రెండు నోటిఫికేషన్ అయితే వచ్చినాయి ఫ్రెండ్స్. ఈ విధంగా ఫస్ట్ వచ్చింది అండ్ అదేవిధంగా పీఓది సెకండ్ ఆప్షన్లో అయితే ఉంది. ఇక్కడ మనం పీఓకి అప్లై చేయాలనుకుంటున్నాం కాబట్టి సిఆర్పి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, సెకండ్ ఆప్షన్ కనిపిస్తుంది. సిఆర్పి పీఓ ఎంటీఎస్ అని కనిపిస్తుంది. దాని అయితే క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేసిన తర్వాత మనం అఫీషియల్ వెబ్సైట్లోకి అయితే ఎంట్రీ అయితే అయిపోతాము. ఈ విధంగా అయితే ఎంట్రీ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అప్లికేషన్స్ అనేది 1 జూలై అంటే ఈ రోజు నుంచి స్టార్ట్ అయితే అయిపోయింది. నోటిఫికేషన్ మీరు కనుక చదవాలనుకున్నట్లయితే ఇక్కడ దీనిపైన క్లిక్ చేయగానే మీకు ఫుల్ నోటిఫికేషన్ అయితే డౌన్లోడ్ అయితే అవుతుంది. ఫస్ట్ కిందికి స్క్రోల్ చేసి ఇక్కడ అప్లై ఆన్లైన్ అని కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, దీనిపైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత అఫీషియల్ వెబ్సైట్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ డేట్స్ కూడా క్లియర్గా అయితే మెన్షన్ చేయబడ్డాయి ఫ్రెండ్స్. చూడండి, అప్లికేషన్ డేట్స్ కనుక చూసుకున్నట్లయితే స్టార్టింగ్ డేట్ అనేది ఈ రోజు స్టార్ట్ అయిపోయింది. లాస్ట్ అనేది ఈ మంత్ 21 వరకు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ప్రింట్ అనేది 5th వరకు అయితే తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఆన్లైన్ పేమెంట్కి కూడా లాస్ట్ 21 వరకు అయితే డేట్ అయితే ఉంది. అప్పటి వరకు మీరు పేమెంట్ అయితే చేసుకోవచ్చు. ఇదే విధంగా కొంచెం పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ 2 బటన్స్ అయితే కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్. క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ ఒక బటన్ అయితే కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేయండి. వన్స్ మీరు క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనం మొత్తం 6 స్టెప్లో మనం అప్లికేషన్ అయితే కంప్లీట్ అయితే చేసుకోవచ్చు. ఫస్ట్ బేసిక్ ఇన్ఫర్మేషన్ ఫిల్ చేయాలి. తర్వాత ఫోటో అండ్ సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి. తర్వాత మన డీటెయిల్స్ ఎంటర్ చేసి ప్రివ్యూ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసి ఇక్కడ అప్లోడ్ డాక్యుమెంట్స్ చేసి తర్వాత పేమెంట్ అయితే చేయాలి. ప్రతి ఒక్క స్టెప్ని మనం స్టెప్ బై స్టెప్ అయితే చూసుకుందాం ఫ్రెండ్స్. పైకి అయితే స్క్రోల్ చేయాలి. పైకి స్క్రోల్ చేసి ఇక్కడ మన బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే అడుగుతుంది. ఈ డీటెయిల్స్ ఫిల్ చేసే ముందు మీ యొక్క ఎస్ఎస్సీ మెమో అనేది దగ్గర అయితే ఉంచుకోండి. ఈ ప్లేస్లో ఫస్ట్ మీ ఎస్ఎస్సీలో మీ నేమ్ ఏదైతే ఉందో మీ నేమ్ అనేది ఎంటర్ చేయండి, ఎటువంటి మిస్టేక్స్ లేకుండా. తర్వాత కన్ఫర్మ్ నేమ్ అనేది అడుగుతుంది. ఫస్ట్ ప్లేస్లో ఎంటర్ చేసింది ఎటువంటి మిస్టేక్స్ లేకుండా అయితే ఎంటర్ చేయండి. తర్వాత కొంచెం పైకి అయితే స్క్రోల్ చేయాలి. పైకి స్క్రోల్ చేసిన తర్వాత ఇంకోటి ఫ్రెండ్స్, ఎప్పుడైతే మీరు పైన నేమ్ ఎంటర్ చేశారో ఎంటర్ చేసింది ఇక్కడ క్లియర్గా అయితే కనిపిస్తుంది. దీన్ని అయితే క్రాస్ చెక్ చేసుకోండి. నెక్స్ట్ స్టెప్లో మీరు ప్రజెంట్ యాక్టివ్గా ఉన్న మొబైల్ నెంబర్ ఏదైతే ఉందో మీ యాక్టివ్గా ఉన్న మొబైల్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. తర్వాత కన్ఫర్మ్ మొబైల్ నెంబర్ అయితే అడుగుతుంది. కన్ఫర్మ్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ అయితే అడుగుతుంది. అది మీ ఇష్టం వచ్చినట్టు ఇవ్వచ్చు ఫ్రెండ్స్. ఇస్తే ఇవ్వండి, లేదంటే లేదు. ఇది మ్యాండటరీ ఏం కాదు. తర్వాత మెయిల్ ఐడి కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ మీరు ప్రజెంట్ యూజ్ చేస్తున్న మెయిల్ ఐడిని అయితే ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ మెయిల్ ఐడి ఇచ్చేటప్పుడు చాలామందికి ఎర్రర్స్ అయితే వస్తుంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ మెయిన్ ఎర్రర్ ఎప్పుడు వస్తుంది అంటే మీ యొక్క మెయిల్ ఎంటర్ చేసేటప్పుడు మనం @తో సహా మొత్తం అయితే ఎంటర్ చేస్తాము. సో @కి ముందు భాగం ఏదైతే ఉందో అప్పుడు ఈ ప్లేస్లో ఎంటర్ చేసి ఈ ప్లేస్లో డొమైన్ నేమ్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు మీ మెయిల్ని @కి ముందు భాగం ఎంటర్ చేసి ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ సెకండ్ ఆప్షన్ @gmail.com అని కనిపిస్తుంది ఫ్రెండ్స్. చూడండి, దీని అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. తర్వాత విత్ మొత్తం మీ టోటల్ మెయిల్ ఐడిని ఈ ప్లేస్లో ఎంటర్ చేసి ఇక్కడ కనిపిస్తున్న క్యాప్చాని ఈ ప్లేస్లో అయితే ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ అనే బటన్ని క్లిక్ చేయాలి. వన్స్ మీరు సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా యు ఆర్ షూర్ టు డీటెయిల్ ఎంటర్డ్ కరెక్ట్ అని వస్తుంది. ఇక్కడ ఓకే క్లిక్ చేయండి. ఒకవేళ ఏమైనా మిస్టేక్స్ కనుక ఏమైనా ఉన్నట్లయితే ఇక్కడ క్యాన్సిల్ క్లిక్ చేసి మీ యొక్క ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ని ఎటువంటి మిస్టేక్స్ లేకుండా ఇవ్వాలి. నేనైతే ఓకే క్లిక్ చేస్తున్నాను. తర్వాత మనం ఫోటో అప్లోడింగ్ స్టేజ్లోకి అయితే వచ్చేస్తాం ఫ్రెండ్స్. కొంచెం పైకి స్క్రోల్ చేయాలి. పైకి స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ మన రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ మన పాస్వర్డ్ అయితే కనిపిస్తుంది. అదేవిధంగా మన మెయిల్కి అండ్ మనం మెసేజ్ నెంబర్ ఏదైతే ఇచ్చామో దానికి మెసేజ్ రూపంలో మన డీటెయిల్స్ అయితే వస్తాయి ఫ్రెండ్స్. ఇక్కడ ఫోటో డైమెన్షన్ కూడా కనిపిస్తుంది ఫ్రెండ్స్. మన ఫోటో ఎంత సైజులో అప్లోడ్ చేయాలి అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా కూడా కనిపిస్తుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే 4.5 సెంటీమీటర్స్ ఇంటూ 3.5 సెంటీమీటర్స్లో ఫోటో అయితే అప్లోడ్ అయితే చేయాలి.
అప్లోడ్ చేసి అవన్నీ ఈ డైమెన్షన్స్లోకి మనం కన్వర్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ బ్రౌజ్ అనే ఫైల్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మీ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఇక్కడ అప్లోడ్ అయితే అయిపోతుంది. అదేవిధంగా మీరు లైవ్ క్యాప్చర్ ఫోటోని అయితే మీరు తీసుకోవాల్సి అయితే ఉంటుంది. మీరు లైవ్లో ఎలా ఉన్నారో వాళ్ళొక ఫోటో దిగమని అయితే అడుగుతుంది ఫ్రెండ్స్. కొంచెం పైకి స్క్రోల్ చేస్తే ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ క్లిక్ హియర్ టు స్కాన్ అని కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేయాలి. దాన్ని క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా QR కోడ్ అయితే వస్తుంది. దీన్ని మీరు ఒక స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. స్క్రీన్ షాట్ తీసుకున్న తర్వాత మీరు తీసుకున్న స్క్రీన్ షాట్ ఏదైతే ఉందో దాన్ని మీరు గూగుల్ లెన్స్లో స్కాన్ చేసి ఓపెన్ చేయగానే ఒక వెబ్సైట్ అయితే ఓపెన్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. మీరు గైడ్లైన్స్ కనుక చూసుకున్నట్లయితే అప్లోడ్ చేయవలసినవి మొత్తం ఇక్కడ క్లియర్గా అయితే స్క్రీన్ పైన అయితే కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్. ఫస్ట్ మీ ఫోటోగ్రాఫ్ అయితే అప్లోడ్ చేయాలి, తర్వాత సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి, తర్వాత మీ లిఫ్ట్ థంబ్ అయితే అప్లోడ్ చేయాలి, తర్వాత హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ అయితే అప్లోడ్ చేయాలి ఫ్రెండ్స్. హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ ఏం రాయాలి, ఏదైనా రాయొచ్చా అని చెప్పేసి ఇంతకుముందు చేసిన వీడియోస్లో నాకు కామెంట్ అయితే చేశారనమాట. సో ఇందులో క్లియర్గా అయితే మెన్షన్ చేసి అయితే ఉంటుంది అనమాట. ఫోటో కనుక చూసుకుంటే ఆల్రెడీ చెప్పాను ఫ్రెండ్స్ 4.5 సెంటీమీటర్స్ ఇంటూ 3.5 సెంటీమీటర్స్లో ఉండాలి. అదే మనం ఎంబీలో కనుక చూసుకున్నట్లయితే కేబీలో కనుక చూసుకుంటే 20 KB to 50 KB మధ్యలో అయితే ఉండాలన్నమాట. అదేవిధంగా సిగ్నేచర్ అనేది కూడా ఇక్కడ 140 into 60 పిక్సెల్స్ మధ్యలో ఉండాలి. అదే కేబీలో కనుక చూసుకుంటే 10 నుంచి 20 KB మధ్యలో ఉండాలి ఫ్రెండ్స్. లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ కూడా అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది. ఈ స్టెప్స్ అని ఫైనల్స్లో అవుతున్నాయి ఫ్రెండ్స్, నేను అప్పుడైతే చెప్తాను. దీన్ని మీరు గుర్తుంచుకోవాలి ఫ్రెండ్స్. ఇందులో ఫస్ట్ ఇక్కడ మనం అప్లోడ్ చేయాల్సింది అనేది థంబ్ ఇంప్రెషన్ 20 నుంచి 50 KBలో ఉండాలి. అది కూడా JPG ఫార్మాట్లో ఉండాలి ఫ్రెండ్స్. చాలామంది హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ ఏం సబ్మిట్ చేయాలో తెలియక చాలామంది అయితే నాకు కన్ఫ్యూజన్గా అయితే ఉందని చాలామంది మెసేజ్ అయితే చేశారు ఫ్రెండ్స్. సో ఇక్కడ కనిపిస్తుంది ఏదైతే ఉందో అని ఇక్కడ ఏదైతే కనిపిస్తుంది ఫ్రెండ్స్, ఈ ప్లేస్లో మీ యొక్క నేమ్ అయితే రాయండి. రాసిన తర్వాత ఇదేం రాయకండి. తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మొత్తం రాసేసి దాన్ని ఫోటో తీసి మీరు ఇందులో అప్లోడ్ అయితే చేయాలి. ఇక్కడ ఈ విధంగా లైవ్ ఫోటో క్యాప్చర్ చేసేటప్పుడు ఆల్రెడీ నేను చెప్పాను ఫ్రెండ్స్ గూగుల్ లెన్స్లో స్కాన్ చేయమని. స్కాన్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే వస్తుంది. ఇది ఓన్లీ ఫర్ ద మొబైల్స్లో అయితే చేయడానికి అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ క్యాప్చర్ ఫోటో పైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసి మీరు ఫోటో అయితే దిగాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే మనం అన్ని ఫొటోస్ అయితే క్లియర్గా అయితే క్యాప్చర్ అయితే అయిపోతాయి ఫ్రెండ్స్. లైవ్ ఫొటోస్ క్యాప్చర్ అయిన తర్వాత ఇక్కడ కన్ఫర్మ్ అనే ఒక బటన్ అయితే కనిపిస్తుంది, దానిపైన టిక్ అయితే చేయాలి. టిక్ చేసిన తర్వాత పైకి స్క్రోల్ చేసి ఇక్కడ సిగ్నేచర్ని కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సిగ్నేచర్ అనేది 10 నుంచి 20 KB మధ్యలో ఉండాలి. ఇక్కడ బ్రౌజ్ ఫైల్ అనే ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్, దీనిపైన క్లిక్ చేసి మనం సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా అన్ని ఫొటోస్ అండ్ మీ లైవ్ ఫొటోస్ అండ్ మీ ప్రజెంట్ ఫొటోస్ అన్ని క్యాప్చర్ చేసిన తర్వాత ఇక్కడ పైకి స్క్రోల్ చేసి ఇక్కడ నెక్స్ట్ అనే ఒక బటన్ అయితే కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. తర్వాత మనం ఎడ్యుకేషన్ డీటెయిల్స్లోకి అయితే వచ్చేస్తాం ఫ్రెండ్స్. ఫస్ట్ ఇక్కడ మీ క్యాస్ట్ని అయితే సెలెక్ట్ చేసుకుని అయితే అడుగుతుంది. క్యాస్ట్ని బట్టి పేమెంట్ అయితే ఉంటుందన్నమాట ఫ్రెండ్స్. క్యాస్ట్ అనేది ఎవరైతే SC ST ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 175 రూపీస్ ఫీజు అయితే ఉంది. మిగతా వాళ్ళందరికీ 750 రూపీస్ ప్లస్ GST అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మీ క్యాస్ట్ని అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. క్యాస్ట్ని సెలెక్ట్ చేసిన తర్వాత పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ యూ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ 40% కనిపిస్తుంది. ఒకవేళ మీరు ఫిజికల్లీ హ్యాండిక్యాప్ అయినట్లయితే ఇక్కడ ఎస్ ఇవ్వండి, లేకపోతే నో ఇవ్వండి. పైకి స్క్రోల్ చేయాలి. పైకి స్క్రోల్ చేసిన తర్వాత ఈ విధంగా కొంచెం అది కనిపిస్తుంది ఫ్రెండ్స్. సరే ఇక్కడ పక్కకు చూసుకుంటే యూ ఏ పర్సన్ విత్ స్పెసిఫిక్ డిజబిలిటీ కవర్డ్ అండర్ సెక్షన్ 2 అండ్ సబ్సెక్షన్ ఎస్ ఇలా కనిపిస్తుంది. ఒకవేళ మీరు ఫిజికల్లీ హ్యాండిక్యాప్ కనుక ఎస్ ఇస్తే ఇక్కడ ఎస్ ఇవ్వండి, లేకపోతే ఇక్కడ నో అయితే ఇచ్చేసేయండి ఫ్రెండ్స్. ఇచ్చేసిన తర్వాత మళ్ళీ పైకి అయితే స్క్రోల్ చేయాలి. తర్వాత మీరు గవర్నమెంట్ బ్యాంకింగ్ ఇన్స్టిట్యూషన్స్లో మీరు వర్క్ చేస్తున్నారని అయితే అడుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీరు వర్క్ చేసే ఎస్, లేదంటే నో అయితే ఇచ్చేసేయండి. అదే తర్వాత పక్కకు చూసుకున్నట్లయితే ఇక్కడ ఎక్స్ సర్వీస్మెన్ స్టేటస్ అయితే అడుగుతుంది. మీరు ఎక్స్ సర్వీస్మెన్ అయితే ఎస్, లేకపోతే నో ఇచ్చేసేయండి ఫ్రెండ్స్. ఇంకొంచెం పైకి స్క్రోల్ చేసి రిలీజియన్ అయితే అడుగుతుంది. ఇక్కడ రిలీజియన్ పైన అయితే క్లిక్ చేయండి. రిలీజియన్ పైన క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే కనిపిస్తుంది. మీ యొక్క రిలీజియన్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సెలెక్ట్ చేసిన తర్వాత డూ యూ బిలాంగ్స్ టు మైనారిటీ కేటగిరీ అని అడుగుతుంది. మైనారిటీ వాళ్ళ అయితే ఇక్కడ ఎస్ క్లిక్ చేయండి, లేకపోతే నో క్లిక్ చేయండి. తర్వాత యూ హ్యావ్ ఇంతకుముందు ఈ యొక్క CRP అండ్ PO అండ్ మేనేజ్మెంట్ ట్రైనీ జాబ్స్కి మీరు ఇంతకుముందు అప్లై చేశారనేది అడుగుతుంది ఫ్రెండ్స్. అండ్ ఇంతకుముందు మీరు ఎప్పుడైనా అప్లై చేసి ఎగ్జామ్ రాశారనేది అడుగుతుంది. ఇక్కడ మీరు ఎస్ అయితే ఎస్, నో అయితే నో ఇచ్చేసేయండి. ఒకవేళ మీరు ముందుగా రాసినట్టయితే ఎస్, లేదంటే నో ఇచ్చేసేయండి ఫ్రెండ్స్. మీరు బ్యాంకింగ్కి సంబంధించి ఏదైనా అప్రెంటిస్షిప్ తీసుకున్నారా అని ఇక్కడ క్లియర్గా అయితే అడుగుతుంది. BFSI సెక్టార్లో
ఎస్ అయితే ఎస్, లేదంటే నో క్లిక్ చేయండి. సో మీరు ఎటువంటి అప్రెంటిస్ తీసుకోలేరు కాబట్టి తీసుకోకపోతే నో, లేకపోతే ఎస్ క్లిక్ చేయండి. తర్వాత కింద కనిపిస్తుంది ఫ్రెండ్స్, డిడ్ యూ రిజిస్టర్ నేషనల్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ స్కీమ్ అని కనిపిస్తుంది. మీరు నేషనల్ అప్రెంటిస్షిప్ స్కీమ్లో మీరు కనుక రిజిస్టర్ అయినట్లయితే ఎస్, లేదంటే నో క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేసిన తర్వాత పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మీ సిటిజన్ అయితే అడుగుతుంది ఫ్రెండ్స్. సిటిజన్ ఆఫ్ ఇండియా అని ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోండి. తర్వాత స్టేట్ అయితే అడుగుతుంది, స్టేట్ అయితే సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అయితే తెలంగాణ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ స్టేట్ కోడ్ అయితే వస్తుంది. నెక్స్ట్ ఎగ్జామినేషన్ సెంటర్ అయితే అడుగుతుంది ఫ్రెండ్స్, ప్రిలిమినరీ ఎగ్జామ్స్ కోసం. ఇక్కడ ఫస్ట్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ సెంటర్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. తర్వాత మెయిన్స్ కోసం కూడా ఎగ్జామినేషన్ సెంటర్ అయితే అడుగుతుంది, మెయిన్స్కి కూడా మళ్ళీ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. తర్వాత కొంచెం పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ టిక్ మార్క్ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్, చూడండి. ఇక్కడ దీన్ని అయితే టిక్ చేయండి. దేనికోసం అంటే మీరు ఎగ్జామ్ అపియర్ అయ్యే ముందు మీరు ఒక స్పెసిఫిక్ ఐడి కార్డ్ని అయితే తీసుకెళ్ళాల్సి అయితే ఉంటుంది. అది కూడా అప్లికేషన్కి అండ్ మీరు తీసుకెళ్లే ఐడి కార్డ్కి మ్యాచ్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఆధార్ కార్డ్, ఈ విధంగా ఏదైనా ఒక ఐడి ప్రూఫ్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ ఐడి ప్రూఫ్ అయితే ఇక్కడ ముందే అయితే అడుగుతుంది ఫ్రెండ్స్. మీరు ఏ డాక్యుమెంట్ని సెలెక్ట్ చేసుకోవాలో మీ డాక్యుమెంట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా పాన్ కార్డ్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, పర్మనెంట్ డ్రైవింగ్ లైసెన్స్, ఈ విధంగా ప్రతి ఒక్కరైతే కనిపిస్తాయి ఫ్రెండ్స్. సో నేనైతే పాన్ కార్డ్ తీసుకెళ్దాం అనుకుంటున్నా కాబట్టి ఇక్కడ నేను పాన్ కార్డ్ అయితే సెలెక్ట్ అయితే చేసుకుంటున్నాను. తర్వాత మీరు చూడండి ఫ్రెండ్స్, ఈ ఫస్ట్ ప్లేస్లో మీరు ఏదైతే ఐడిని సెలెక్ట్ చేసుకున్నారో ఆ యొక్క ఐడి నెంబర్ అనేది ఈ ప్లేస్లో అయితే ఎంటర్ చేయాలి. ఒకవేళ మీరు ఇక్కడ ఫస్ట్లో మీరు ఆధార్ కార్డ్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయండి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ అయితే అడుగుతుంది ఫ్రెండ్స్. మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. యాజ్ పర్ ఎస్ఎస్సిలో ఏ విధంగా ఉందో అదే విధంగా మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అయితే ఎంటర్ అయితే చేసుకోండి. తర్వాత పైకి స్క్రోల్ చేసి ఇక్కడ జెండర్ అయితే సెలెక్ట్ చేసుకుని అయితే అడుగుతుంది ఫ్రెండ్స్. మీరు మేల్ అయితే మేలు, ఫీమేల్ అయితే ఫీమేల్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ మ్యారిటల్ స్టేటస్ అయితే అడుగుతుంది. మీకు కనుక మ్యారేజ్ అయినట్లయితే ఎస్, లేకపోతే నో అయితే క్లిక్ చేయండి. తర్వాత మీ యొక్క ఆధార్ కార్డ్ డీటెయిల్స్ని వేరియస్ ఎగ్జామినేషన్ సెంటర్స్లో యూజ్ చేయొచ్చు అని చెప్పేసి క్లియర్ అయితే అడుగుతుంది. జస్ట్ మీ యొక్క పర్పస్ కోసం మాత్రమే, అదర్ పర్పస్కి అయితే కాదు. తర్వాత మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి. తర్వాత మీ పాన్ కార్డ్ నెంబర్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత డూ యూ హ్యావ్ ఏ ట్విన్ బ్రదర్ అయితే అడుగుతుంది. మీకు కనుక ట్విన్ బ్రదర్ ఆర్ సిస్టర్ ఉన్నట్టయితే ఇక్కడ ఎస్ క్లిక్ చేయండి, లేకపోతే నో క్లిక్ చేయండి. ఒకవేళ ఎస్ ఇస్తే ఇక్కడ ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అయితే మీరు ఫిల్ అయితే చేయాలి. తర్వాత మీ యొక్క ఫాదర్ నేమ్ ఎస్ఎస్సిలో ఏ విధంగా ఉందో అదే నేమ్ ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత మీ మదర్ నేమ్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మీ అడ్రస్ అయితే ఎంటర్ చేయాలి. ఇక్కడ అడ్రస్ డీటెయిల్స్లో భాగంగా ఫస్ట్ మనం మీ యొక్క హౌస్ నెంబర్ అండ్ మీ విలేజ్ నేమ్ అయితే ఎంటర్ చేయండి. తర్వాత అడ్రస్ నెంబర్ 2లో మీ యొక్క మండల్ని అయితే మీరు సెలెక్ట్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది, ఎంటర్ అయితే చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ స్టేట్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అయితే తెలంగాణ సెలెక్ట్ చేసుకొని తర్వాత మీ డిస్ట్రిక్ట్ అయితే సెలెక్ట్ చేసుకొని మీ యొక్క పిన్ కోడ్ ఏదైతే ఉందో మీ యొక్క పిన్ కోడ్ అయితే ఎంటర్ చేయండి. ఒకవేళ ప్రజెంట్ అడ్రస్ అండ్ పర్మనెంట్ అడ్రస్ సేమ్ అయినట్లయితే ఇక్కడ సేమ్ అడ్రస్ ఫర్ కరస్పాండింగ్ అడ్రస్ అని క్లిక్ చేయండి. ఒకవేళ మీరు ప్రజెంట్ అడ్రస్ పర్మనెంట్ అడ్రస్ చేంజ్ అయినట్లయితే పైన ఇచ్చిన ప్రజెంట్ అడ్రస్ ఫ్రెండ్స్ ఇక్కడ పర్మనెంట్ అడ్రస్ని ఈ ప్లేస్లో అయితే ఫిల్ చేయాలి. తర్వాత చూజ్ అడ్రస్ ఫర్ జిఎస్టీ ఇన్వాయిస్ అని కనిపిస్తుంది. ఇక్కడ కరెస్పాండెంట్ అడ్రస్ లేకపోతే పర్మనెంట్ అడ్రస్ అయితే సెలెక్ట్ చేసుకోండి. మీరు ప్రజెంట్ ఉంటుంది, కరెస్పాండెంట్ అయితే కరెస్పాండెంట్, పర్మనెంట్ అయితే పర్మనెంట్ అడ్రస్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఫీజు అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్ అప్లికేషన్ బేసిస్ మీద. ఇందులో మీ క్యాష్ని బట్టి పేమెంట్ అయితే అవుతుందని చెప్పాను. ఇక్కడ క్యాష్ను చెక్ చేసుకున్న తర్వాత పేమెంట్ అయితే ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ వ్యాలిడేట్ డీటెయిల్స్ అని క్లిక్ చేయాలి. మీరు వ్యాలిడేట్ డీటెయిల్స్ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా వెరిఫైడ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది, ఓకే క్లిక్ చేయండి. తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేయండి. ఇక్కడ నెక్స్ట్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్లోకి వచ్చేస్తాం ఫ్రెండ్స్. ఇక్కడ మన ఎస్ఎస్సి డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీ బోర్డ్ నేమ్ అయితే ఎంటర్ చేయండి. తెలంగాణ వాళ్ళైతే బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ తెలంగాణ, ఒకవేళ ఆంధ్రప్రదేశ్ వాళ్ళైతే బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ అయితే ఎంటర్ చేయండి. తర్వాత మీ డేట్ ఆఫ్ పాసింగ్ అయితే కనిపిస్తుంది, దానిపై ఆ ప్లేస్లో మీ యొక్క ఎస్ఎస్సి మెమో పైన అయితే ఉంటుంది ఫ్రెండ్స్, ఆ యొక్క డేట్ని అయితే ఎంటర్ చేయండి. తర్వాత మీకు వచ్చిన మార్క్స్ని ఇక్కడ పర్సంటేజ్లో కన్వర్ట్ చేసి అయితే ఎంటర్ అయితే చేయండి. ఒకవేళ పర్సంటేజ్లో కనుక లేకుంటే ఎవరికైతే మార్క్స్ రూపంలో ఉన్నాయో వాళ్ళు మార్క్స్లో కన్వర్ట్ అయితే చేసుకోండి. తర్వాత ఇక్కడ గ్రేడ్ అయితే కనిపిస్తుంది, క్లాస్ గ్రేడ్ అని, దాన్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, పాస్ అని కనిపిస్తుంది ఫ్రెండ్స్. మీ యొక్క ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ ఆర్ పాస్ క్లాస్ అని కనిపిస్తుంది. మీ యొక్క మార్క్స్ని బట్టి మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. తర్వాత మీరు డిగ్రీ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ మీ యొక్క కాలేజ్ నేమ్ విత్ యూనివర్సిటీ నేమ్ అయితే ఇవ్వాలి. తర్వాత మీ యొక్క డిగ్రీని అయితే సెలెక్ట్ చేసుకుని అయితే అడుగుతుంది ఫ్రెండ్స్. ఇందులో బీఏ, బీఎస్సీ, బీకామ్, బీటెక్, బీఫార్మా, లా అండ్ సిఏ, సిడబ్ల్యూ అన్నీ క్లియర్గా అయితే కనిపిస్తాయి. మీ యొక్క డిగ్రీని అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. తర్వాత ఇక్కడ స్పెషలైజేషన్ అయితే అడుగుతుంది ఫ్రెండ్స్. స్పెషలైజేషన్లో అందులో మీరు ఇచ్చిన డిగ్రీని బట్టి స్పెషలైజేషన్స్ అయితే కనిపిస్తాయి. తర్వాత మీ యొక్క డిగ్రీ పాసింగ్ ఇయర్ ఏదైతే ఉందో మీ పాసింగ్ డేట్, మంత్, ఇయర్ని ఇక్కడ ఎంటర్ చేసి తర్వాత మీకు వచ్చిన పర్సంటేజ్ని ఇక్కడ ఎంటర్ చేసి తర్వాత మీరు
ఫస్ట్ క్లాసా సెకండ్ క్లాసా పాస్ క్లాస్ అని వస్తుంది. మీ యొక్క క్లాస్ని అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. ఒకవేళ మీకు కనుక ఇంకా అదర్ ప్రొఫెషనల్ డిగ్రీస్ మాస్టర్ డిగ్రీ కనుక ఉన్నట్లయితే పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఇక్కడ డీటెయిల్స్ అన్నీ సేమ్ అదే విధంగా ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత పైకి అయితే స్క్రోల్ చేయాలి. పైకి స్క్రోల్ చేసిన తర్వాత డూ యూ హ్యావ్ ఏ ఆపరేటింగ్ అండ్ వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ సిస్టమ్ అనేది అడుగుతుంది ఫ్రెండ్స్. మీకు కంప్యూటర్లో ఏమైనా నాలెడ్జ్ ఉంటే ఎస్, లేకపోతే నో క్లిక్ చేయండి. ఒకవేళ ఎస్ క్లిక్ చేస్తే ఈ విధంగా డీటెయిల్స్ అయితే అడుగుతుంది ఫ్రెండ్స్. ఇందులో మీరు ఏదైతే మీకు సర్టిఫికేట్ ఉందో ఆ యొక్క సర్టిఫికేట్ అయితే మీరు సెలెక్ట్ అయితే చేసుకోవాలి. తర్వాత పక్కన మీరు ఒకవేళ ఎస్ ఇస్తే మీరు ఫస్ట్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు డిగ్రీలో కనుక సర్టిఫికేట్ ఉన్నట్లయితే మీరు డిగ్రీని సెలెక్ట్ చేసుకొని తర్వాత పక్కకు ఇక్కడ చూసుకున్నట్లయితే ఐటీ యాజ్ ఏ సబ్జెక్ట్ ఆర్ కంప్యూటర్ యాజ్ ఏ సబ్జెక్ట్ అని కనిపిస్తుంది. దాని అయితే మీరు చదివిన దాన్ని బట్టి మీరు దాన్ని సెలెక్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సెలెక్ట్ చేసిన తర్వాత పైకి అయితే స్క్రోల్ చేయాలి. పైకి స్క్రోల్ చేసిన తర్వాత మీరు ప్రజెంట్లీ వర్కింగ్ అని అయితే అడుగుతుంది. ఒకవేళ మీరు ప్రజెంట్లో ఇప్పుడు కనుక వర్క్ చేసినట్లయితే ఇక్కడ ఎస్, లేకపోతే నో క్లిక్ చేయండి. ఒకవేళ మీరు కనుక ఎస్ క్లిక్ చేస్తే ఇక్కడ అన్ని ఇన్ఫర్మేషన్ అయితే ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ మీరు జాబ్లో జాయిన్ అయిన డేట్ అండ్ ప్రజెంట్ డేట్ ఎప్పుడైతే ఉందో ప్రజెంట్ డేట్ ఎంటర్ చేయాలి. తర్వాత నేచర్ ఆఫ్ డ్యూటీ, నార్మల్ డ్యూటీనా లేకపోతే జనరలా, ఈ విధంగా కొన్ని డ్యూటీస్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. మీరు ఒకవేళ లీవ్ చేసినారైతే, ఒకవేళ మీ యొక్క జాబ్ని రిజైన్ చేసినట్టయితే దానికి రీజన్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇంకా మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ కనుక ఏమైనా యాడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ బ్లూ కలర్లో ఎక్స్పీరియన్స్ యాడ్ మోర్ అని ఒక బటన్ అయితే కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా నీకు ఒక ఎక్స్పీరియన్స్ యాడ్ చేసి ఇంకా ఎక్స్పీరియన్స్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ యాడ్ మోర్ క్లిక్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీ యొక్క ఎక్స్పీరియన్స్ని రిమూవ్ చేయాలంటే ఇక్కడ రెడ్ కలర్లో రిమూవ్ అని ఒక బటన్ అయితే కనిపిస్తుంది. దాని అయితే మీరు క్లిక్ చేయండి. మీరు పీఈటీ ప్రీ ఎగ్జామ్ ట్రైనింగ్ ప్రిలిమినరీ కోసం మీరు ట్రైనింగ్ తీసుకుని అయితే అడుగుతుంది. ఒకవేళ ట్రైనింగ్ తీసుకుంటే ఎస్, లేకపోతే నో క్లిక్ చేయండి. తర్వాత కోర్టులో మీకు ఏమైనా ఫైన్స్ కానీ అకార్డింగ్ టు లా మీకు ఏదైనా అవార్డెడ్ చేయబడింది అనేది అడుగుతుంది. ఇంకా ఎస్ అయితే ఎస్, నో క్లిక్ చేయండి. ఆల్మోస్ట్ అందరూ నో అయితే క్లిక్ చేయండి. తర్వాత లాంగ్వేజెస్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. ఫస్ట్ మీ యొక్క లాంగ్వేజ్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. ఫస్ట్ ఇంగ్లీష్ అయితే ఇవ్వండి, తర్వాత హిందీని అయితే ఇవ్వండి. తర్వాత మీ లోకల్ లాంగ్వేజ్ ఏదైతే ఉందో మీ యొక్క లోకల్ లాంగ్వేజ్ పైన అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. మీకు అదర్ లాంగ్వేజ్ అని ఉంది కాబట్టి ఇక్కడ అదర్లో మీ యొక్క లాంగ్వేజ్ అయితే ఎంటర్ అయితే చేయాలి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ రీడ్ రైట్ స్పీకర్ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. మీకు అన్నింటిలో కనుక రీడ్ రైట్ స్పీక్ మీరు చదవగలగాలి, మాట్లాడగలగాలి అండ్ రాయగలగాలి. అన్నింటిలో మీరు ఓకే ఉన్నట్లయితే ఇక అన్నిటికీ ఇక్కడ టిక్ మార్క్స్ అయితే ఈ విధంగా అయితే ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత పైకి స్క్రోల్ చేసి వ్యాలిడేట్ డీటెయిల్స్ అని కనిపిస్తుంది, దీన్ని క్లిక్ చేయండి. వ్యాలిడేట్ డీటెయిల్స్ని క్లిక్ చేసిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ అనే దాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ స్టెప్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మనం ప్రిఫరెన్స్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుందన్నమాట ఫ్రెండ్స్. ఇక్కడ ఏదైతే ఐబీపీఎస్లో పీఓ అండ్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ జాబ్స్ ఏవైతే ఉన్నాయో అందులో పార్టిసిపేట్ చేసే బ్యాంక్స్ అయితే ఇక్కడ క్లియర్గా అయితే కనిపిస్తున్నాయి. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ అండ్ ఇండియన్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, పంజాబ్ సిండ్ బ్యాంక్, యూకో బ్యాంక్ అండ్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఈ విధంగా కొన్ని బ్యాంక్స్ అయితే కనిపిస్తున్నాయి. సో మీరు ఒకవేళ మీరు కనుక ప్రిలిమ్స్లో అండ్ మెయిన్స్లో సెలెక్ట్ అయితే ఎక్కడ మీకు జాబ్ కావాలి అని చెప్పేసి, ఏ బ్యాంక్లో జాబ్ కావాలని చెప్పేసి ఇక్కడ ప్రిఫరెన్స్ అయితే అడుగుతుంది ఫ్రెండ్స్. మీ యొక్క ప్రిఫరెన్స్ని అయితే మీరు సెలెక్ట్ అయితే చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఈ విధంగా మీరు టిక్ చేయగానే ఇక్కడ ఆటోమేటిక్గా ఇవి యాడ్ అయితే అయిపోతాయి ఫ్రెండ్స్. ఇక్కడ వ్యాలిడేట్ అండ్ సేవ్ అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. ఈ స్టెప్లో మీ యొక్క ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ క్లియర్గా అయితే కనిపిస్తుంది. అన్నింటినీ క్రాస్ చెక్ అయితే చేసుకోండి. చెక్ చేసిన తర్వాత పైకి స్క్రోల్ చేసి అన్ని ఇన్ఫర్మేషన్ చూసుకొని ఐ అగ్రీ అని ఒక బటన్ అయితే కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. అదేవిధంగా ఇక్కడ 3 బాక్సెస్ అయితే కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్. ఒకవేళ మీరు ఇచ్చిన మీరు ఎగ్జామినేషన్కి వెళ్ళే ముందు మీ ఐడి ప్రూఫ్లో అండ్ అప్లికేషన్లో డీటెయిల్స్ కనుక సేమ్ ఉన్న ఐడి ప్రూఫ్ తీసుకెళ్తున్నట్టయితే ఇక్కడ సెకండ్ ఆప్షన్ క్లిక్ చేయండి. ఒకవేళ లేదంటే మీ యొక్క ఆధార్లో కానీ మీరు ఏదైతే ఐడి కార్డ్ ఎప్పుడైతే ఇచ్చారో ఆ యొక్క ఐడిలో డీటెయిల్స్ కనుక మిస్ మ్యాచ్ ఏదైనా ఉంటే ఇక్కడ థర్డ్ ఆప్షన్ ఏదైతే ఉందో థర్డ్ ఆప్షన్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి. అంటే అప్లికేషన్కి మీరు తీసుకెళ్లే ఐడికి ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఇక్కడ లాస్ట్ థర్డ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. లేదంటే అన్ని డీటెయిల్స్ ఓకే ఉన్నట్లయితే ఇక్కడ ఓకే క్లిక్ చేయండి. ఫస్ట్ సెకండ్ ఆప్షన్ క్లిక్ చేసి ఇక్కడ కంప్లీట్ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. తర్వాత ఆర్ యూ షూర్ టు కంటిన్యూ వస్తుంది, ఓకే క్లిక్ చేయండి. ఇంతటితో మీ రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇక్కడ మీ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ అండ్ మీ యొక్క హ్యాండ్ రిటెన్ డిక్లరేషన్ అయితే అప్లోడ్ చేయాలి. హ్యాండ్ రిటెన్ డిక్లరేషన్ అనేది నేను ఏది అప్లోడ్ చేయాలో నేను క్లియర్గా అయితే చెప్పాను ఫ్రెండ్స్. దాన్ని అయితే అప్లోడ్ చేయండి. అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ మీ ఎస్ఎస్సి సర్టిఫికేట్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. పీడిఎఫ్ ఫార్మేట్లో అయితే దీన్ని అప్లోడ్ చేయాలి. ఫస్ట్ ఇక్కడ
ఎస్ఎస్సి మెమోని అప్లోడ్ చేయాలి. తర్వాత మీ హ్యాండ్ రైటింగ్ డిక్లరేషన్ అయితే అప్లోడ్ చేయాలి. తర్వాత మీ లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్ని ఇక్కడ అప్లోడ్ చేసి ఐ కన్ఫర్మ్ మై హ్యాండ్ రైటింగ్ డిక్లరేషన్ అండ్ ఇక్కడ మై థంబ్ ఇంప్రెషన్ అప్లోడ్ ఇక్కడ టిక్ అయితే చేయాలి. టిక్ చేసిన తర్వాత పైకి స్క్రోల్ చేస్తే ఐ అగ్రీ కన్సర్న్ డిజిలాకర్ విత్ ఫీచ్ మై నేమ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ ఈ విధంగా కనిపిస్తుంది. ఒకవేళ మీ డీటెయిల్స్ కనుక డిజిలాకర్తో ఒకవేళ లింక్ చేసుకున్నట్లయితే ఇక్కడ ఎస్ క్లిక్ చేసి మీ యొక్క డిజిలాకర్తో లాగిన్ అయితే అవ్వండి. తర్వాత ఇక్కడ కనిపిస్తున్న క్యాప్చా ఏదైతే ఉందో ఈ యొక్క క్యాప్చాని ఈ ప్లేస్లో ఎంటర్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేయండి. వన్స్ మీరు సేవ్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే వస్తుంది ఫ్రెండ్స్. అన్ని స్టెప్స్ అయితే గ్రీన్ కలర్లో వస్తాయి. పైకి స్క్రోల్ చేసి ఇక్కడ మీ అమౌంట్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ మీరు ఏ రకంగా పేమెంట్ చేయాలనుకుంటున్నారని క్లియర్ అయితే కనిపిస్తుంది సార్ ఫ్రెండ్స్. సో ఇక్కడ బిల్ డెస్క్ పైన అయితే క్లిక్ చేయండి. ఫస్ట్ ఆప్షన్ బిల్ డెస్క్ పైన క్లిక్ చేసిన తర్వాత పైకి స్క్రోల్ చేసి ఇక్కడ కనిపిస్తున్న క్యాప్చాని ఈ ప్లేస్లో ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి కింద సబ్మిట్ అనే బటన్ క్లిక్ చేయండి. డూ యూ వాంట్ టు సబ్మిట్ అని వస్తుంది, దానికి క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఒకవేళ మీరు కనుక పేమెంట్ కనుక చేయకపోతే అప్లికేషన్ అనేది సబ్మిట్ అయితే అవ్వదు. నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ యూపీఐతో పేమెంట్ అయితే చేయొచ్చు అనమాట. సో ఇక్కడ మీరు డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డ్తో పేమెంట్ చేయమని నేనైతే చెప్తాను ఫ్రెండ్స్. ఎందుకంటే యూపీఐతో క్యూఆర్ కోడ్తో కొన్నిసార్లు పేమెంట్ చేసినప్పుడు అమౌంట్ అనేది డిడక్ట్ అవుతుంది, కానీ సక్సెస్ అనేది అయితే ట్రాన్సాక్షన్ సక్సెస్ అయితే అవ్వదు. సో అందుకోసమనే డెబిట్ కార్డ్తో పేమెంట్ చేయమని అయితే చెప్తాను ఫ్రెండ్స్. లేదంటే యూపీఐతో పేమెంట్ చేస్తామనే వారికి ఇక్కడ క్యూఆర్ కోడ్ అన్న ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ క్యూఆర్ కోడ్ పైన క్లిక్ చేయండి. ఈ విధంగా వస్తుంది. మేక్ పేమెంట్ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. మేక్ పేమెంట్ పైన క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది. ప్రొసీడ్ విత్ పేమెంట్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా క్యూఆర్ కోడ్ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ క్యూఆర్ కోడ్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ క్లిక్ హియర్ టు స్కాన్ అని కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా క్యూఆర్ కోడ్ అయితే కనిపిస్తుంది, దాన్ని స్కాన్ అయితే చేయండి. స్కాన్ చేసిన 3 minutesలో మీరు పేమెంట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది అనమాట. స్కాన్ చేసి పే చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఇది అనేది అప్లికేషన్ ఫామ్కి అయితే రీడైరెక్ట్ అయితే అవుతుంది. మీరు దాన్ని ఒక పీడిఎఫ్ రూపంలో అయితే సేవ్ అయితే చేసి ఉంచుకోండి. ఎవరైతే మన ఛానల్కి కొత్త వచ్చారో వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అదేవిధంగా ఎవరైతే మీ ఫ్రెండ్స్ డిగ్రీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ వీడియో అనేది షేర్ చేసి అప్లై చేసే పూర్తి విధానాన్ని తెలుసుకునేలా చేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ కనుక ఉన్నట్లయితే నాకు కామెంట్ సెక్షన్లో అడగండి. ప్రతి కామెంట్కి నేను రిప్లై అయితే ఇస్తాను. అదేవిధంగా ఫైనల్ స్టెప్లో ఈ విధంగా పేమెంట్ కాగానే మీకు అప్లికేషన్ ప్రింట్ అనేది వస్తుంది, దాన్ని సేవ్ అయితే చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.